1,00,000 ఓట్లకి సంబంధించి అవకతవకలు జరిగాయని, గట్టిగా మాడితే దొంగతనం జరిగిందని, ఓట్ చోరీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు నిన్న ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో, ఇందిరాభవన్ బిల్డింగ్ లో. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ 1,00,000 ఓట్లు భారతదేశం అంతా కాదు. కర్ణాటకలో ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీలో, ఒక విధానసభ కాన్స్టిట్యున్సీలో, మహదేవపుర అని ఒక కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్లు తేడా కొట్టే ఆయన బయటికి బహిరంగంగా బీజేపీ అనే పదాన్ని వాడలేదు. కానీ ఇట్స్ ఇన్ఫార్డ్ అందరికీ అర్థమవుతుంది. ఒక లోక్సభ సీట్కే ఇలా జరిగితే దేశం అంతా ఇంకెన్ని జరిగి ఉండాలి. ఇది చాలా పెద్ద తారుమారు, ఇది అణుబాంబ్ ఇది అని. ఆల్మోస్ట్ ఒక 1 hour ప్రెస్ మీట్. అది మొత్తం ప్రెస్ మీట్ నేను చూశాను. డూప్లికేట్ అడ్రస్ నుంచి ఫామ్ 6 అని ఉంటుంది. ఈ ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు కదా, వాళ్ళు సైన్ చేయాల్సిన ఫామ్ అది. అందులో కొత్తగా వచ్చిన ముసలి వాళ్ళ వరకు, డూప్లికేట్ ఓటర్ నుంచి ఒకటే ఓటర్ మల్టిపుల్ కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళి ఓటు గుద్దడం వరకు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి రకరకాల డాక్యుమెంటేషన్ చూపించి, ఐడి కార్డులు చూపించి, అందులో ఉండే పేర్లు చూపించి, దానిపైన ఉండే హౌస్ నంబర్లు చూపించి, దీనికన్నా క్లియర్ గా మీకు ఏం కావాలి అని ఆయన వర్షన్ ఆయన ముందు పెట్టారు. These are all the people who have voted multiple times in Karnataka. ఈసీఐ గానీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వాళ్ళ రిబటల్స్ వాళ్ళు ఇస్తున్నారు. మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా ఫామ్ మీద సంతకం పెట్టండి, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం మీకుండే బాధ్యత. అది వన్స్ సంతకం పెట్టి లీగల్ గా ప్రొసీడ్ అవుదాం. మీరు మీ వర్షన్ చెప్పండి, మేము కూడా మా వర్షన్ చెప్తాం. లెట్ ద కోర్ట్స్ డిసైడ్ అన్న ఫామ్ ఓపెన్ గా బహిరంగంగా బయట పెట్టి ఓపెన్ లెటర్ లా రాహుల్ గాంధీ గారికి ట్విట్టర్ లో పెట్టారు, అదే ఎక్స్ లో. ఇక్కడ మనం ఒక యాక్టివిటీ చేద్దాం. నేను ఒక విషయాన్ని స్ట్రాంగ్ గా బలంగా నమ్ముతా. మన ఫారెన్ పాలసీ అయినా, దేశం రిప్రజెంట్ అవుతున్నప్పుడైనా అందరూ ఒక దగ్గర రావాలని నమ్మే వ్యక్తిని నేను. బట్ ఇంటర్నల్ గా ఏదైనా జరిగితే క్వశ్చన్ చేయాలి. అది ఏ పార్టీనైనా. ఇంటర్నల్ పాలసీ డెమోక్రసీలో ఉన్నప్పుడు ఆ టూ అండ్ ఫ్రో నడవాలి. రెండు పార్టీస్ ఏమనుకుంటున్నాయి ఇక్కడ మనకు తెలియాలి. ప్లస్ లా ఏం చెప్తుంది మనకి ఎంటైర్ ఇష్యూలో. అండ్ ఒకవేళ కానీ నిజంగా రాహుల్ గాంధీ గారు చెప్తుంది నిజమైతే అది చాలా పెద్ద ఎలిగేషన్. అది యాజ్ సిటిజన్స్ మనకు ఆన్సర్స్ కావాలి. అందుకే రైట్ క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తాయి ఈ వీడియోలో, బోత్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. అండ్ దెన్ యూ డిసైడ్. ఇది వాళ్ళ మన కంట్రీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే మన లోకల్ ఇష్యూస్ నుంచి నేషనల్ ఇష్యూస్ వరకు, అంతేందుకు ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు, ఎటువంటి కాంప్లెక్స్ టాపిక్ నైనా అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. అది ఇలాంటి వీడియో అయినా కూడా. ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఓటర్ల గురించే కదా, ఓటింగ్ లో జరుగుతున్న ఫ్రాడ్ల గురించే కదా. మరి డైరెక్ట్ గా మనకి ఎఫెక్ట్ అయ్యే సమస్య కదా ఇది. దీని గురించి మాడకపోతే ఎలా? మీలో చాలా మంది ఈ వీడియోస్ చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ ఫిల్ లా కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరుంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా మొన్న ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారో మీరు వినాలి. ఆయన మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ కర్ణాటకలో ఓట్ అధికార్ ర్యాలీ అని కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దీని కాంటెక్స్ట్ ప్రెస్ మీట్ లో ఇచ్చారు. ఏంటది? లాస్ట్ ఇయర్ లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు, అగైన్ కొత్త వాళ్ళందరికీ సింపుల్ గా చెప్పేస్తున్నాను, లోక్సభ అంటే లోవర్ హౌస్, విధానసభ అంటే మన అసెంబ్లీ. ఇప్పుడు ఇక్కడ ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీలో రకరకాల విధానసభ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. అలాంటి ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ బెంగళూరు సెంట్రల్. అందులో బిగ్గెస్ట్ విధానసభ కాన్స్టిట్యున్సీ మహదేవపుర. ఇది బెంగళూరు మాట నేను చెప్తున్నా. ఆయన ఏమంటారు? కర్ణాటకకు సంబంధించి ఒక 28 లోక్సభ సీట్లు ఉన్నాయి, మాకు ఖచ్చితంగా 16 వచ్చేస్తాయి అని మా ఇంటర్నల్ అనాలిసిస్ లో మాకు తెలిసింది. బట్ రిజల్ట్ వచ్చేసరికి మాకు 9 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎక్కడో తేడా కొట్టి ఇప్పుడు ఏ లోక్సభ కాన్స్టిట్యున్సీలో అయితే ఖచ్చితంగా మెజారిటీ వస్తుందని మేము అనుకున్నాము, దాంట్లో మేము జూమ్ ఇన్ చేసి చూసాం. 32,000 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచింది. ఇక్కడ పేర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బీజేపీ క్యాండిడేట్ ఇస్ పీసీ మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్. ఇప్పుడు పీసీ మోహన్ కి 6,58,914 ఓట్లు వస్తే, మన్సూర్ అలీ ఖాన్ కి 6,26,208 ఓట్లు వచ్చాయి. చాలా మైనర్ మార్జిన్ తో బీజేపీ గెలిచింది. కాకపోతే లోక్సభ కాన్స్టిట్యున్సీలో అతిపెద్ద విధానసభ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో చెప్పాను కదా, మల్టిపుల్ విధానసభ కాన్స్టిట్యున్సీ సమ్మేళన ఇస్ 1 లోక్సభ. అలాంటివి 545 ఇండియాలో ఉన్నాయి. వీళ్ళే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీలు అంటారు కదా. ఇప్పుడు ఆ ఎంపీలో 28 ఎంపీలు కర్ణాటకలో ఉన్నారు. ఈ 28 ఎంపీల కాన్స్టిట్యున్సీలో ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఒక విధానసభ కాన్స్టిట్యున్సీ మహదేవపుర. ఇది ఏరియా వైజ్ గానీ ఓట్ల వైజ్ గానీ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ ఇది. ఇక్కడ ఎంపీకి మన సిటిజన్స్ గుద్దిన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్ల డిస్క్రిపెన్సీ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడింది. ఒక్క లొకేషన్ ఇది నేను మొత్తానికి చేయలేకపోయింది. దాని కారణం ఏంటంటే, ఒక విధానసభకి 7 ఫీట్ల హైట్ ఉండే పేపర్లు వాళ్ళు ఇచ్చారు, సాఫ్ట్ కాపీలు నాకు ఇవ్వట్లేదు. అగైన్ ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఎలిగేషన్ ఇది. This was the challenge here. This is 7 feet of paper. As you can see, you have to sort through every single one of these. సాఫ్ట్ కాపీ ఇస్తే 30 సెకండ్లో నేను చేసేవాడిని. ఇలా పెద్ద కాపీలు ఇవ్వడం వల్ల మా టీం ఒక 30-40 మంది 6 నెలల పాటు కూర్చొని రాత్రింపగళ్ళు కష్టపడితే మాకు ఈ 5 అవకతవకలు కనబడ్డే 1,00,000 ఓట్లు తేడా కొట్టాయని. ఈ 5 ఏంటి అనే డౌట్ ఇప్పుడు మీకు రావచ్చు. నంబర్ 1, డూప్లికేట్ నేమ్స్. ఆయన కొన్ని ఇమేజెస్ చూపించారు ఇక్కడ. మల్టిపుల్ పోలింగ్ బూత్స్ లో ఒకటే వ్యక్తిని ఓట్లు వేస్తున్నాడు. అదే పేరు మల్టిపుల్ టైమ్స్ ఉంది. ఇది ఎందుకుంది అనే రీజన్ ఆయన స్పెసిఫిక్ గా సెపరేట్ గా చెప్పలేదు. కానీ దీనివల్ల అరౌండ్ 11,000 ఓట్స్ మనం గల్లంతయ్యాయి. 11,000 మంది ఇలా డూప్లికేట్ ఓట్లు వేశారు, అలా గుద్దారు. ఇన్ఫాక్ట్ గట్టిగా మాడితే 11,965 ఓట్స్ అలా ఉన్నాయి. डुप्लीकेट वोटर जिसका मतलब एक वोटर के नाम वोटर लिस्ट में अनेक जगह आ रहे हैं. అదే కాకుండా ఫేక్ అడ్రస్లతో 40,000 మంది ఉన్నారు. ఇది రెండో డిస్క్రిపెన్సీ. అంటే ఆయనకు ఐడీస్ చూపించారు. పేరు ఉంటుంది, హౌస్ నెంబర్ 0 ఉంటుంది, లేదా ఫాదర్స్ నేమ్ ఐడి QHPQIR అలా ఉంటుంది. వీళ్ళు కూడా వ్యాలిడ్ పీపుల్ కాదు. అలా 40,000 ఓట్లు ఉన్నాయి. ఇదే కాకుండా మూడోది క్లస్టరింగ్ అని, అది ఒక 10,500 మంది ఉన్నారు.
ఇదేంటి ఒకటే అడ్రస్ లో 50 మంది 60 మంది 70 మంది ఉన్నట్టు చూపిస్తారు. ఆ ఇంటికి వెళ్ళి మనం క్వశ్చన్ చేస్తే అందులో అంతమంది ఉండరు. मगर बेंगलोर में हजारों हाउस नंबर 0 हैं वोटर लिस्ट पे. हाउस नंबर 35 की कहानी सुनिए. छोटा सा घर है, ज्यादा से ज्यादा 4 लोग रह सकते हैं. మగర్ వీళ్ళు ఎక్కడ వాళ్ళో ఏంటో మనకు తెలియదు. ఇకపోతే మిస్సింగ్ ఫోటోస్, ఇన్వాలిడ్ పేర్లు ఉండే వాళ్ళు ఒక 5,000 మంది. అన్నిటికన్నా ముఖ్యంగా సుమారు 34,000 మంది ఫార్మ్ 6 అప్లికేషన్ మనకు ఒకటి ఉంటుంది. అది ఏంటది? ఇప్పుడు దాకా నేను ఓట్ వేయలేదు, ఫస్ట్ టైం నేను గుద్దుదాం అనుకుంటున్నా ఓటు. ఆ పేపర్ లో డీటెయిల్స్ అది ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ పేపర్ నే ఫార్మ్ 6 అంటారు. ఈ ఫార్మ్ 6 లో ముసలి వాళ్ళు ఎలా ఉంటారు, 70-75 ఏళ్ళ వృద్ధులు ఎలా ఓట్లు వేస్తారు ఈ ఫార్మ్ 6. ఇది కూడా దాల్ మే కుచ్ కాలా హై, ఇది కూడా మీరు చూడాలి. ఆయన అదొక 35,000 మందిని చూపించారు. ఆయన फर्स्ट टाइम वोटर बनी है, 70 साल की आयु है. एक बार फॉर्म 6 का प्रयोग किया और उसके कुछ ही महीने बाद दूसरी बार फॉर्म 6 का प्रयोग होता है. టోటల్ గా అన్ని లెక్కేస్తే సుమారు 1,00,000 ఓట్లు తేడా వస్తుంది. అదే 1,14,000 మెజారిటీ మనకి మహదేవ్పుర కాన్స్టిట్యున్సీలో ఉంది లోక్సభకు సంబంధించి. గట్టిగా మాడితే ఇక్కడ ఇంత మెజారిటీ ఉంది కాబట్టి ఓవరాల్ లోక్సభ సీట్ లో అది పీసీ మోహన్ గారికి వెళ్ళిపోయింది, లేకపోతే మా మన్సూర్ అలీ ఖాన్ గారికి వచ్చేది అని రాహుల్ గాంధీ గారి వాదన. ఎందుకు? ఫైనల్ మెజారిటీ ఓన్లీ 32,000 ఉంది కదా ఓవరాల్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి. అంటే వేరే విధానసభ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు గెలిచిన ఎంపీ సీట్ల ప్రకారం ఇక్కడ ఈ డైనోసార్ మెజారిటీ ఉంది కాబట్టి అది విన్స్ అన్నింటినీ తినేసి మొత్తానికి పీసీ మోహన్ గారు గెలిచేలా చేసింది అనేది ఎలిగేషన్ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు వేస్తున్నది. సింపుల్ గా దీన్ని ఇప్పుడు మనం మల్టిపుల్ లేయర్స్ లో దీన్ని బ్రేక్ డౌన్ చేయాలి. ఆయన ఎలిగేషన్స్ అన్ని ప్రెస్ ముందు పెట్టారు కానీ ఎటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆయన ఫైల్ చేయలేదు. ఆయన అడుగుతుందంటే ఒక 5 పాయింట్ ఎజెండా. నెంబర్ 1, సుప్రీం కోర్టు కలెక్ట్ చేసుకోవాలి, జ్యుడిషియల్ ఓవర్ సైట్ ఉండాలి. నెంబర్ 2, మెషిన్ రీడబుల్ డేటా మాకు కావాలి, అంటే సాఫ్ట్ కాపీ మాకు కావాలి. సింపుల్ గా అది కూడా ఇవాళది కాదు, లాస్ట్ 10-15 సంవత్సరాలుగా. మూడోది, సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయమని. Number 2, why are you destroying video evidence? నాలుగోది, ఎలా అయితే మేము మహదేవ్పురాకు చేసాం అలాగే నేషన్ వైడ్ ఆడిట్ ఒకటి జరగాలని. ఐదోది, ఫార్మ్ 6 అప్లికేషన్ వెనకాల జరుగుతున్న విషయాలు ఏంటో మనకు బయటికి రావాలి అని. అగైన్ ఇక్కడ ఆయన అడగడంలో ఎటువంటి మిస్టేక్ లేదు కానీ ఆయన నిజంగా దాన్ని అంత బలంగా నమ్మితే ఆ ఫార్మ్ ఏదైతే ఉందో లీగల్ గా, అది కూడా ఆయన కాన్స్టిట్యూషన్ ని చేతిలో పెట్టుకొని తిరుగుతారు కదా, అదే కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేస్తూ రెగ్యులేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ అని ఉంటాయి. అందులో రూల్ 20(3)(b) ప్రకారం ఒకవేళ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించని వ్యక్తి ఎవరైనా, ఆ ఓటర్ కాని వ్యక్తి ఎవరైనా వచ్చి వేలెత్తి చూపిద్దాం అనుకుంటే మీ దగ్గర తప్పులు జరుగుతున్నాయని వాళ్ళది సంతకం పెట్టాలి. నేను పర్సనల్ గా దీన్ని నమ్ముతున్నాను, నేనే చెప్తున్నాను, దీన్ని చెక్ చేయండి అని. అలా చెప్పగానే ఒక ఇన్వెస్టిగేషన్ ఓపెన్ అవుతుంది. నిజంగా జరుగుతుందా లేదా మొత్తాన్ని చెక్ చేస్తా. ఆయన చెప్తున్న ఇన్ఫర్మేషన్ కి దీనికి టాలీ గానీ అవ్వకపోతే ఇట్స్ లీగలీ ఏ పనిషబుల్ అఫెన్స్. ఆయన జైల్ టైం ఫేస్ చేయాల్సి ఉంటుంది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కర్ణాటక, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గానీ వాళ్ళ ఎక్స్ హ్యాండిల్స్ నుంచి బహిరంగంగా ఈ 2 పోస్టులు పెట్టాయి. ఒక పోస్ట్ మనకి ఏం చెప్తుంది, ఈయన మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా ఏం చెప్పింది కరెక్ట్ అయితే అది లిఖిత పూర్వకంగా ఇమ్మని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తే అసలు ఈ ఫామ్ ని పంపించారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కర్ణాటక. ఆయన పేరు వి అన్బుక్ కుమార్ గారు. ఓకే, క్లియర్ గా రాహుల్ గాంధీ గారు ప్రపంచానికి ప్రెస్ కి ఏం చెప్దాం అనుకున్నారో మొత్తం చెప్పేశాను. మీకు అర్థమైపోయి ఉంటుంది మహదేవ్పుర కాన్స్టిట్యున్సీలో జరిగింది అని. అగైన్ ఆయన ఏవైతే మనకి ఇమేజెస్ చూపించారో, ఆ పిక్చర్స్ చూపించారో, ఆ ఓటర్ నేమ్స్, హౌస్ నంబర్లు, ఇవన్నీ శాంపుల్ సెట్ మనకు చూపించారు. ఆయన కానీ కోర్టుకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మెజిస్ట్రేట్స్ ముందు, జడ్జిల ముందు పెట్టి నిజంగా ఇంత అవకతవకలు ప్లాన్డ్ గా చేసి ఉంటే, ఇక్కడ ప్లాన్డ్ అనే విషయాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. అంటే ఒక పార్టీ మేమే గెలవాలి అని చెప్పి ప్రణాళికాబద్ధంగా చేసింది అని ప్రూవ్ అయి ఉంటే దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఇప్పుడు మన ముందు ఏముంది దాని గురించి మనం డిస్కస్ చేయాలి. అందుకని బీజేపీ నుంచి ఒక 2 వ్యక్తులు మాట్లాడారు. ఒక వ్యక్తి ఆనంద్ రంగనాథన్ గారు, ఇంకో వ్యక్తి సుధాంశు త్రివేది గారు. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటున్న పాయింట్స్ మీ ముందు పెడతాం. అగైన్ వాళ్ళు చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ మ్యాటర్ మొత్తం నేను యాజ్ ఇట్ ఈస్ గా చెప్పను కానీ వాళ్ళు ఇస్తున్న ఆర్గ్యుమెంట్ లో కోర్ పాయింట్ ఏంటి అని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఇది భారతదేశం అంతా చేయాలి. చనిపోయిన వాళ్ళ పేర్ల మీద వచ్చి ఓట్లు గుద్దుతున్నారు. ఒక్కొక్క వ్యక్తి రకరకాల కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఓట్లు గుద్దుతున్నాడు. ఇది ఒక పార్టీ ప్రాబ్లం కాదు. ఏ పార్టీ రూలింగ్ లో ఉండే స్టేట్ లో అయినా, ఏ పార్టీ గెలిచిన కాన్స్టిట్యున్సీలో అయినా ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. ఇది అన్ని పార్టీలు దీన్ని వాడుతున్నారు కాబట్టి ఇది చేయాలి. రీసెంట్ గా ఇది బీహార్ మీద కూడా చేస్తే 60 లక్షల ఓట్లు అలా ఉన్నాయని, అందులో 22 లక్షల మంది చనిపోయిన ఓటర్ ఐడీల మీద వచ్చి వాళ్ళు గుద్దుతున్నారని. అంటే ఆన్ రికార్డ్ వాళ్ళు చనిపోయి ఉంటారు, బట్ ఆ పేరు మీద, ఓటర్ ఐడీ మీద ఓటు పడుతుంది. ఇది సిస్టమిక్ ప్రాబ్లం. ఇది ఒక పార్టీకి సంబంధించిన ప్రాబ్లం కాదు. 7 లక్షల డూప్లికేట్ ఎంట్రీలు ఒకే స్టేట్ లో ఉండడం మామూలు విషయం. అది మీరే చెప్పండి. మొన్నటి వరకు కండక్ట్ చేశాను, మే నుంచి జూలై వరకు. ఇప్పుడు సార్ అనేది ఇండియా అంతా కండక్ట్ చేయాలని చెప్పి ఆనంద్ గారు చెప్తున్నారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అరే జనాలు ఓటర్ ఐడీని డూప్లికేట్ చేసేసుకొని అరే చనిపోయిన వాళ్ళ మీద వెళ్ళి ఓట్లు పడుతుంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పేలా అవుతుంది. అది డోంట్ మేక్ ఇట్ అ పార్టీ థింగ్. మనకి మిస్టేక్స్ జరుగుతున్నాయని ముందు నుంచే తెలుసు కదా, సడన్ గా మనకు బయటకు వచ్చిన విషయం ఏం కాదు ఇది. ఈ డూప్లికేట్ ఓట్లు కానీ, అడ్రస్ల దగ్గర తారుమార్లు కానీ, ఇదంతా మళ్ళీ రీచెక్ చేయాలి, కరెక్ట్ చేయాలి. ఇన్ఫాక్ట్ నేను చెప్తున్నాను, ఈ సార్ మొత్తం కండక్ట్ చేయండి భారతదేశం అంతా. డోంట్ జస్ట్ మేక్ ఇట్ పార్టీ థింగ్. సరే మీరు మహదేవ్పుర బయటికి తెచ్చారు, అక్కడ బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచిందని చెప్పి మీరు ఆ రెండింటిని ఎలా కనెక్ట్ చేస్తారు? సరే కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలిచిన ఒక కాన్స్టిట్యున్సీని మనం బయటికి తీసుకొద్దాం. అందులో కూడా ఇలాంటి చెకింగ్ మనం చేసి అందులో కూడా ఇలాంటి అవకతవకలే జరుగుంటే కాదు, జరుగుతున్నాయి.
ఇది ఒక మహాదేవపుర ఇష్యూ కాదు, భారతదేశానికి సంబంధించిన ఇష్యూ, దీన్ని మనం కరెక్ట్ చేయాలి అనేది ఒక పక్క ఆనంద్ గారి వాదన అయితే, సుధాంశు త్రివేది గారు మీరు ఓడిపోయిన రోజు బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తారు, మీరు అన్ని సంవత్సరాలు మీరు పవర్ లో ఉన్నారు కదా, అంతెందుకు ఈసారి కూడా బీజేపీ మెజారిటీ కొట్టలేదు. టీడీపీ లాంటి పార్టీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి, ఆయన టీడీపీ ఎగ్జాంపుల్ తీయలేదు కానీ ఆయన ఉద్దేశం అదే, నిజంగా బీజేపీ అలా ప్లాంట్ గా చేస్తూనే ఉంటే ఇంకెన్ని సీట్లు గెలిచేది, ఎన్ని లోక్సభ సీట్లు గెలిచేది, ఇదంతా ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇది అని చెప్పి ఆయన అంటున్నారు. అగైన్ రాహుల్ గాంధీ గారి పాయింట్ ఏంటి దీనికి, లేదా పార్టీ కొన్ని కీ లొకేషన్స్ మాత్రమే పెట్టుకుంది, స్ట్రాటజిక్ గా గేమ్ ఆడుతుంది అన్నట్టు ఆయన మాడుతున్నారు. కానీ ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ప్యూర్ ఫ్యాక్ట్స్ లేవు. రాహుల్ గాంధీ గారు అంటున్న వర్షన్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గానీ ఎలక్టరల్ ఆఫీసర్ అనుబక్ కుమార్ గారు ఆయన చెప్తున్న వర్షన్ గానీ ఉంది. మనకి ఏది నిజాన్ని ఎప్పుడు తెలుస్తుంది, కోర్టు డిసైడ్ చేసినప్పుడు, సుప్రీం కోర్టు ముందు ఇది పెట్టినప్పుడు. అందుకే కదా మన డెమోక్రసీ అనేది. సో ఖచ్చితంగా నేను పర్సనల్ గా భావించేది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు చెప్పే దాంట్లో నిజంగా ఆయన స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందని ఆయన ఫీల్ అయితే ఆయన కోర్టు ముందు వెళ్ళి నిర్భయంగా రూల్ ఫామ్ మీద సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కోర్టుకు తీసుకురావాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ద ప్రెస్ రిపోర్టర్స్ ఆయన అడిగారు కూడా, ఇలా అంటున్నారు అనుబక్ కుమార్ గారు, మీరు సంతకం పెట్టి లిఖిత పూర్వకంగా ఇవ్వాలి, మీరు అండర్ ఓత్ మీరు చెప్పగలుగుతారా ఇది అంటే, నేను ప్రెస్ ముందు మాట్లాడుతున్నానంటే, జనాల ముందు నేను ఇంత ఓపెన్ గా చెప్తానంటే దట్ కమ్స్ అండర్ ఓత్ ఓన్లీ, నేను ఒక పొలిటీషియన్ ని అని రాహుల్ గాంధీ గారు అన్నారు. And if whatever the claim he is saying is correct, there is a provision of imprisonment. So when Rahul Gandhi ji is saying, no, I'm a politician, and when I am saying, and so అగైన్ నేను రెండు వర్షన్స్ మీకు చెప్పాను, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ కొంతమంది బీజేపీ వాళ్ళు కానీ చెప్తున్న వాదన ఏంటి, రాహుల్ గాంధీ గారు బయట పబ్లిక్ కోసం, జనాల కోసం, ప్రెస్ కోసం ఏది పడితే అది మాట్లాడేస్తారు, అది అండర్ ఓత్ చెప్పరు, ఆయన సంతకాలు పెట్టి లిఖితపూర్వకంగా చెప్పరు, రేపు కోర్టు వచ్చి ఏదైనా మాట్లాడితే సారీ చెప్పి వెళ్ళిపోతారు, అది అక్కడితో వెళ్ళిపోద్ది. కానీ జనాల మైండ్స్ లోకి మా గురించి ఒక నెగిటివ్ ఇంప్లికేషన్ వాళ్ళ మైండ్ లోకి వెళ్తుంది కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది రీసెంట్ గా ఇలాంటి ఇష్యూనే ఒకటి జరిగింది. మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి 2200 స్క్వేర్ కిలోమీటర్స్ ని చైనా వాళ్ళు ఆక్యుపై చేస్తారు, మన సైనికుల్ని వాళ్ళు బాధేస్తున్నారు. जिन्होंने 2000 स्क्वायर किलोमीटर हिंदुस्तान का उठा लिया, जिन्होंने हिंदुस्तान के 20 जवानों को शहीद किया, जो हमारे जवानों को अरुणाचल प्रदेश में पीट रहे हैं, దే టేకింగ్ ఎ బీటింగ్, ఇది బీజేపీ మనకు దాచేస్తుందని చెప్పి ఆయన వర్షన్ అని చెప్పారు. కానీ ఇది కరెక్ట్ అని చెప్పడానికి మీ దగ్గర ఏం క్రెడిబుల్ సోర్సెస్ ఉన్నాయి అని బీజేపీ అడిగింది. మీరు ఒకవేళ నిజమైన భారతీయుడైతే ఇలాంటి మాటలు మీరు మాట్లాడరు. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన క్వాష్ అయిపోయింది ఆ కేసు. ఆయన లాయర్ ఏం చెప్పారంటే, మమ్మల్ని ఎటువంటి కన్సల్టేషన్ మాకు చేయకుండా, మా దగ్గరికి వచ్చి మాట్లాడకుండా, మా రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారో వినకుండా ఈ కేసు వేశారు మీరు అని బలంగా వాదించి దీన్ని క్వాష్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అలహాబాద్, ఈ ప్రయాగ్రాజ్ కోర్టుకి వెళ్ళి క్వాష్ చేద్దామని చూసారు, అక్కడ క్వాష్ అవ్వలేదు. తర్వాత సుప్రీం కోర్టు వెళ్ళి మరి దీన్ని క్వాష్ చేస్తారు. బట్ సుప్రీం కోర్టు దీన్ని క్వాష్ చేసే ముందు రాహుల్ గాంధీ గారితో అన్న మాటలు ఇవి, మీరు మన దేశం గురించి, మన సైన్యం గురించి మాట్లాడినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, క్రెడిబుల్ సోర్స్ ఉంటే మీరు చెప్పండి, బట్ క్రెడిబుల్ సోర్స్ లేకుండా మీరు అలా మాట్లాడకూడదు అని కొంచెం గట్టిగానే మాట్లాడి పంపించేసింది ఆయన. కాంగ్రెస్ చెప్పే విషయం ఏంటి, ఇక్కడ ఈ నేషనల్ నెరేటివ్ ని వాడి ప్రతిసారి ఓట్లు తెచ్చుకుంటున్నారు, కానీ అక్కడ మన సెక్యూరిటీ చాలా వీక్ గా ఉంది అని కాంగ్రెస్ చెప్తుంటే, లేదు మన దేశాన్ని అండర్మైన్ చేస్తున్నారు వీళ్ళు, మన ఆర్మీ వాళ్ళు కొట్టించుకుంటున్నారు, ముఖ్యంగా మన ల్యాండ్ ని వాళ్ళు ఆక్రమించేసుకున్నారు, ముఖ్యంగా 2200 స్క్వేర్ కిలోమీటర్లు అని చెప్పి మీరు చెప్తే ఇంటర్నేషనల్ గా మన పరువు ఏం కావాలి అని చెప్పి బీజేపీ చెప్తుంది. ఇక్కడ కూడా ఇష్యూ ఎందుకు వచ్చింది, అది ఆయన లిఖిత పూర్వకంగా గానీ, లేదు నాకు ఇది సోర్సెస్ ఉందని కానీ చెప్పలేదు, ఇక్కడ క్వాష్ అయిపోయింది కేసు. అదే ఇక్కడ జరగకూడదు అని చెప్పి ఈసీఐ వాళ్ళు దే ఆర్ గివింగ్ దట్ ఫార్మ్, ఆయన సంతకం పెట్టాలి అని చెప్పి. ఓటర్ ఫ్రాడ్ ఇస్ అ వెరీ సీరియస్ థింగ్. రాహుల్ గాంధీ గారు మంచి విషయం చేశారని నేను నమ్ముతున్నా. ఎందుకు, నిజంగా ఎస్ఐఆర్ కండక్ట్ అవ్వాలి, అది బీజేపీయే కాదు, కాంగ్రెస్ కాదు, ఏ పార్టీ దాన్ని వాడుకునేలా ఉండకూడదు. ఈ ఓటింగ్ లో లొసుగులు ఏవైతే ఉన్నాయో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్, ప్రతి దగ్గర జరిగి ఒక రిఫ్రెష్ బటన్ కొట్టినట్టు అవ్వాలి, ముఖ్యంగా ఓట్లకు సంబంధించి. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అట్ ద సేమ్ టైమ్ ఐ బిలీవ్ ఆయన కానీ ఆయన చెప్తున్న విషయాన్ని నిజంగా ఇది కరెక్ట్ అని ఆయన నమ్మితే ఆయన కోర్టుకి వెళ్ళి మాట్లాడాలి, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయాలి. దీని మీద మీరేమంటారు? లెట్ మీ నో డౌన్. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, ఏ ఆర్టికల్ కింద మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది? జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏ ఇస్ ఆర్టికల్ 280, ఆప్షన్ బి ఇస్ ఆర్టికల్ 324, ఆప్షన్ ఇస్ ఆర్టికల్ 326, ఆప్షన్ డి ఇస్ ఆర్టికల్ 243K. మీరు తెలిస్తే కింద రాసేయండి కామెంట్స్ లో. और తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ని స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా మన ఏజూడ్ రీల్స్ అని మన పేజ్లో, మన టీం నడుపుతున్న పేజ్ అక్కడ పెట్టేయమంటాం. అండ్ బై ద వే ఏజూడ్ గ్లోబల్ అని చెప్పి ఇట్స్ అన్ ఇంగ్లీష్ కాంటెంట్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి ఈ వీడియోస్ మీరు ఎవరైనా షేర్ చేద్దాం అనుకున్నా, ఇలాంటి నేను చెప్తున్న ఇలాంటి కాంటెంట్ ని, ఆర్ మీరే ఇంగ్లీష్ లో కన్స్యూమ్ చేద్దాం అనుకున్నా, ఇట్స్ బ్యూటిఫుల్ ఛానల్. ఎగ్జైటింగ్ కాంటెంట్ కూడా ఇట్స్ ప్లాన్డ్ అహెడ్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి, ఒక పర్స్పెక్టివ్, ఒక వ్యూ పాయింట్ మీ ముందు పెట్టడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం బట్టే, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేయడం బట్టే ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకరు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.
డన్ అన్నట్టు మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. నేషనల్ న్యూస్ మీరు చూసారు కాబట్టి జియో పొలిటికల్ గా ఏం జరుగుతుంది, ట్రంప్ గారి టారిఫ్లు తద్వారా వస్తున్న రిజల్ట్ అదేంటి మీరు తెలుసుకుందాం. ముఖ్యంగా వాల్మార్ట్, అమెజాన్ వీళ్ళందరూ మన ఇండియన్ గూడ్స్ ని బ్లాక్ చేస్తున్నారు ఇప్పుడు యూఎస్ లో. అది ఏంటి దాని కథ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా అసలు ఇష్యూ మొత్తాన్ని నేను ఫ్రంట్ నుంచి చూద్దాం అనుకుంటున్నా, అసలు ఏం జరిగింది, నాకు ఒక ఓవరాల్ అవుట్లుక్ కావాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజ్ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.